బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. కేసు నమోదు చేసింది బోరబండ పోలీసులు. బీఆర్ఎస్ గుర్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారంటూ ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుండేటువంటి ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మీడియా అలాగే కమ్యూనికేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, ఈ గుర్తుండేటువంటి వాళ్ళ పార్టీ గుర్తు బీఆర్ఎస్ గుర్తుండేటువంటి ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ కమ్యూనికేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, అసలు ఏమి పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ పంపిణీ చేస్తున్నారు, కేసు ఏమి నమోదు చేశారు? ఎగ్జాక్ట్లీ గతంలోనే ఆల్రెడీ మగంటి సునీత పైన ఆమె కూతురు పైన కేసు నమోదైంది. ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటిది ప్రొసీజర్ ఫాలో కాలేదు, వైలేట్ చేశారు అనేటువంటిది గతంలోనే వాళ్ళపైన కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే వెంకటగిరి అనేటువంటి ప్రాంతంలో మస్జిద్ ముందు ప్రచారం చేశారనేటువంటి కేసు నమోదైంది. రీసెంట్ గా మళ్ళీ ఇంకొక కేసు వాళ్ళ కూతురు పైన నమోదైంది. ఇది 3వ కేసు వాళ్ళ కుటుంబం పైన. సేమ్ బీఆర్ఎస్ కలరు, బీఆర్ఎస్ పోలిన గుర్తున్నటువంటి ఓటర్ స్లిప్లు పంచుతున్నారు ఓటర్లకు అనేటువంటిది ఆధారాలు సేకరించి ఆ ఫోటోలు వీడియోలతో కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం వారిపైన నమోదైనటువంటి కేసు విషయంలో కాస్త బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులేమో కావాలని వైలేట్ చేస్తా ఉన్నారు ఎన్నికల నిబంధనలను నియమావళిని అనేటువంటి వీళ్ళు బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ తీసుకున్నారు. దీనిపైన ప్రస్తుతం ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది చూడాలి. ఇప్పటికే పలు కేసులు, ఇది 3వ కేసుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. సో ఎట్లా రియాక్ట్ అవుతుందో బీఆర్ఎస్ చూడాలి దీనిపైన. అంటే యాక్షన్ ఏమైనా ఉండొచ్చు అంటారా? సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారా దీనికి సంబంధించి? అంటే గతంలో మనం చూసాం కాంగ్రెస్ అభ్యర్థి మీద, నవీన్ యాదవ్ మీద కూడా ఒక కేసు రావడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కేసులు సహజంగా ఎన్నికల సమయంలో వస్తూనే ఉంటాయి. బట్ సివియర్ యాక్షన్ ఉండడం అవకాశం ఉందా, లేకపోతే జస్ట్ ఎక్స్ప్లెనేషన్తో సరిపెట్టే అవకాశం ఉందంటారా? ఈసీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి నందు. సాధారణంగా ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగానే ఉంటాయి ఎన్నికల సందర్భంగా. ఒక పార్టీ అభ్యర్థి పైన మరొక పార్టీ ఏదో ఒక రూపంలో ఆరోపణలు, కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. ఈసీకి వివిధ రూపాన కంప్లైంట్ చేస్తారు. నిజంగా ఎన్నికల గుర్తును బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ గుర్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు ఉన్నాయా, అది దానికి ఎట్లా అనుబంధంగా ఉంది అనేటువంటిది ఈసీ నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత కంప్లైంట్ ఎవరైనా ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తారు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఈసీ తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంది. నిజంగా సివియర్ గా ఉంటుందా అనేటువంటిది ఎన్నికల సంఘం నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కేసు నమోదు వరకే ఉంటుందా, నిజంగా ఉల్లంఘనలకు సంబంధించి ఏమైనా హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందా అనేటువంటిది ప్రస్తుతం ఈసీ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈసీ దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి మధు? ఆయా పార్టీల ప్రచారం ఎలా ఉంది? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు ఎంత దూకుడుగా ఉన్నారు? ఈ రోజు నుంచి ప్రచారం కాస్త స్పీడ్ గా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. డైరెక్ట్ గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, కీలక నాయకులని రంగంలోకి దింపుతా ఉన్నాయి. ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించిన రోడ్ షో ఉంది. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. సాయంత్రం పూట వెంగళరావు నగర్ డివిజన్ నుంచి మొదలు పెడితే మొత్తం రోడ్ షోలో పాల్గొంటారు సీఎం. తర్వాత డివిజన్ లో ఉన్నటువంటి ఒక పీజీఆర్ సర్కిల్, జవహర్ నగర్, సాయిబాబా టెంపుల్ వరకు ఈ రోడ్ షో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ సాయిబాబా టెంపుల్ కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కార్నర్ మీటింగ్ లో కూడా ప్రసంగించనున్నట్టుగా తెలుస్తా ఉంది. అనంతరం దాని తర్వాత సోమాజిగూడ డివిజన్ లో ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా ప్రాంతంలో కూడా మరొక కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటున్నారు. కేవలం సీఎంఏ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆయనకు సంబంధించి ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయనది రోడ్ షో ఉంది ఈ రోజు జూబ్లీకి సంబంధించిన తర్వాత కొన్ని కార్యక్రమాల్లో
అభ్యర్థుల ప్రచారం చేస్తున్న స్థానికంగా ఉన్నటువంటి వారితో ప్రజలతో మాట్లాడుతూ వారికి కొన్ని వివరించనున్నట్టుగా కాంగ్రెస్ వైఫల్యాన్ని వివరించనున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సో ఈ రోజు నుంచి ప్రచారం ఇంకా కాస్త పీక్స్ కు వెళ్లే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం ముందుకు పోతాం. సో అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి కాబట్టి ఈ రోజు నుంచి కాస్త ప్రచారం ఇంకా కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్ళడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఓటర్ స్లిప్లు పంచుతోంది, బీఆర్ఎస్ సింబల్ ఉన్నటువంటి ఓటర్ స్లిప్లను అక్కడ పంచుతోంది అంటూ కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించి మరి ఈసీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. కాకపోతే ఇలాంటి కేసులు అనేది సహజంగా మనం చూస్తూనే ఉంటాం. అంటే ఆహ్వానించదగినటువంటి పరిణామాలు కాకపోయినప్పటికీ కూడా ఇలాంటి కేసులు మనం సహజంగా చూస్తూనే ఉంటాం. గతంలో నవీన్ యాదవ్ మీద కూడా ఇలాంటి కేసులు ఓటర్ కార్డ్స్ ఇస్తున్నారంటూ కూడా గతంలో వచ్చినటువంటి కేసు మనం చూసాం. ఇప్పుడు సునీత మీద ఈ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో ఇలా ఓటర్ స్లిప్పులు పంపిణీకి సంబంధించి కొంత ఓటర్లను మభ్యపెట్టే అంశానికి సంబంధించి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసీ చాలా సివియారిటీ ఉంటే తప్ప సీరియస్గా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాంటి విషయాల్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, లేదంటే వార్నింగ్ ఇచ్చేస్తారు. అంతకుమించి పెద్దగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ అంశానికి సంబంధించి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.